బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. సిఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు స్టేట్ గెస్ట్ హౌస్ కు తరలించారు. అయితే నాగరాజు తరలింపులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల వాహనాన్ని అడుగడుగా నాగరాజు మద్దతుదారులు అడ్డుకున్నారు. నాగరాజును పోలీస్ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లే ప్రయత్నాలకు విఘాతం కలిగించారు. వి స్టాండ్ విత్ నాగరాజు సార్ అంటూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. కృష్ణలంక యూత్ పేరుతో ఫ్లెక్సీలు ఫ్లకార్డులు పట్టుకుని నాగరాజుకు మద్దతుగా నిలిచారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బిందు లైవ్ లో అందిస్తారు. బిందు, చెప్పండి. నాగరాజును అయితే అరెస్ట్ చేశారు. ప్రెసెంట్ మరి ఎటువంటి సెక్షన్స్ తో ఆయన పైన యాక్షన్స్ తీసుకోబోతున్నారు అధికారులు? రైట్ పావని, కొద్దిసేపటి క్రితమే సిఐ నాగరాజుని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అదే విధంగా సిట్ కార్యాలయానికి అయితే తరలించారు. అయితే ఈ నేపథ్యంలో సిఐ నాగరాజు ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఉధృత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సిఐ ఇంటి ముందు పెద్ద ఎత్తున సిఐకి అనుకూలంగా కూడా అభిమానులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, వారందరూ కూడా బయట అయించి సిఐని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి పోలీసులను అడ్డుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులు సిఐ నాగరాజుని ఇంటి నుండి బయటకు తీసుకొచ్చి జీప్ లో ఎక్కించుకొని మరి సిట్ కార్యాలయానికి తీసుకెళ్తున్న సమయంలో కూడా బందర్ రోడ్ అంతా కూడా ఉధృత వాతావరణం నెలకొంది. బందర్ రోడ్ మొత్తం కూడా బందర్ రోడ్ ని బైఠాయించి, అంటే రోడ్డు మీద బైఠాయించి సేఫ్ ఫర్ జస్టిస్ పోలీస్, సేఫ్ ఫర్ పోలీస్, జస్టిస్ ఫర్ పోలీస్ అనే నినాదాలతో కూడా జీప్ ని ఏదైతే ఉందో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికి సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. సిట్ కార్యాలయానికి తీసుకెళ్తారు. విచారణ కొనసాగాల్సిన అవసరం అయితే చాలా వరకు ఉందని ఆరోపణలు వస్తున్నాయి. పవని, ముఖ్యంగా సాయి కృష్ణ మర్డర్ కేసు ఏదైతే మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో సంచలనంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు సిఐ నాగరాజును ప్రధాన నిందితుడిగా అయితే సిట్ విచారణలో తేలింది. దానిలో సంబంధించి తీసుకెళ్తారు. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు ఉన్నాయన్న దానిపైన అయితే పూర్తి నివేదిక ఇంకా రావాల్సి ఉంది పవన్. ఎందుకంటే తాజా సమాచారం ప్రకారం కృష్ణలంక పిఎస్ లో ఉన్న ఏదైతే సీసీ కెమెరా రికార్డు ఉందో అదైతే పూర్తిగా మాయమైందని. అంటే బిందు, నాగరాజును స్టేట్ గెస్ట్ హౌస్ కు తరలించడం మనం చూస్తున్నాం. అంటే అక్కడ విచారణ జరగబోతుందా? అంటే ముఖ్యంగా నాగరాజుని కృష్ణలంక తన ఇంటి దగ్గర నుండి స్టేట్ కార్యాలయానికి అయితే తరలిస్తున్నారు పవని. తర్వాత విచారణ కొనసాగిద్దా లేకపోతే సిఐని ఎక్కడికి తీసుకెళ్తారన్న దాని మీద పోలీస్ అధికారులే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఇంకా అయితే తెలియజేయలేదు. ముఖ్యంగా అయితే నాగరాజుని తీసుకెళ్తున్న తరుణాలు అయితే పెద్ద ఎత్తున గొడవలు కూడా జరుగుతున్నాయి. బందర్ రోడ్ అంతా కూడా ఈ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారు బైఠాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళు ఎంతవరకు ఆపినా కూడా పోలీసులు అదేమి లెక్క చేయకుండా అయితే నాగరాజుని జీప్ లో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఇప్పుడైతే సిట్ కార్యాలయానికి అయితే తీసుకెళ్లారు. విచారణ కొద్దిసేపట్లో జరగబోతుందని కూడా సమాచారం పవని. అయితే ఈ సాయి కృష్ణ మిస్సింగ్ కేసు కి సంబంధించి ఇప్పుడు సిఐ నాగరాజు ఖచ్చితంగా నోరు విప్పాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే తనని ఎప్పుడు తీసుకెళ్లారు, మార్కాపురం నుండి కృష్ణలంక తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, అసలు సాయి కృష్ణ ఎక్కడున్నాడు, సాయి కృష్ణ మరణించాడో లేకపోతే బతికున్నాడు, బతికుంటే ఎక్కడున్నాడు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా సిఐ నాగరాజు ఆన్సర్ చెప్పి తీరాల్సిందే. అతను చెప్తే మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అతనికి సంబంధించి అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగుతున్నారు పవన్. థ్యాంక్ యూ బిందు. Thank you.